రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంటరీ హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటలు విందాం. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. నమస్కారం. 7 నెలల రేవంత్ రెడ్డి పాలనకు ఫిరోజ్ ఖాన్ ఎన్ని మార్కులు ఇస్తారు? 10 out of 10. ఏం తక్కువైంది? 1 year మాకు టైం ఇస్తేనే అన్ని స్కీమ్లు అమలు అవుతాయి కావు, అప్పుడు మనం మాట్లాడవచ్చు. 3 months ఎలక్షన్ కోడ్ ఉన్నది, వచ్చినాం, అమలు చేస్తాం, నమ్మకం ఉన్నది. ఇలా గవర్నమెంట్కి ఏం పరిశాని ఉన్నది? అప్పులో ఉన్నది 6 lakhs crores. గవర్నమెంట్ ట్రెజరీ డబ్బులు లేవు, కానీ ఇంటెన్షన్ ఉన్నది, ఆలోచన ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, చేస్తాం. సో రేవంత్ రెడ్డి 10 out of 10. మీరు ఇచ్చిన 6 గ్యారంటీస్లో కేవలం ఒకే ఒక్క హామీ ఉచిత బస్ ప్రయాణం మాత్రమే అమలు చేశారు. సబ్సిడీ సిలిండర్ల డబ్బులు కూడా పడట్లేవు అన్నది ప్రతిపక్షాలు అటువంటివి చేస్తున్న విమర్శలు. మేము చెప్పేది ఏమంటే, పవర్లో వచ్చినాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఇప్పుడు పోయింది, మొత్తం ప్లానింగ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేస్తున్నారు పెద్దమ్మ గుడి మీద 32,000 crores ఫార్మర్స్కి ఇచ్చేస్తాం, 100% ఇచ్చేస్తాం. 26 నుంచి మొదలు పెడుతున్నాం. వేరే స్కీమ్స్కి కూడా డబ్బులు ఎట్లా తీసుకురావాలి. ట్రెజరీలో డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసుకొని మొత్తం బ్యాంక్రప్ట్ తెలంగాణ మాకు ఇడిసేసిపోయింది. కానీ మేమేం డిసైడ్ చేస్తామంటే, ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ ల్యాండ్ కానీ మార్గేజ్ పెడతాం, అప్పులు తెస్తాం, తప్పకుండా ప్రజలకి మేలు చేద్దాం. ప్రజలకి ప్రామిస్ చేసింది 100% ఇద్దాం, లేకుంటే మా బతుకు కూడా బీఆర్ఎస్ లాగా అయిపోతుంది, జగన్ లాగా అయిపోతుంది అని మేము డిసైడ్ అయిపోయాం. వానాకాలం పంటలు స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇప్పటికే స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు రైతు భరోసాని మీరు 7,500 పెట్టారు, కానీ ఇంతవరకు అది స్టార్టే కాలేదు కదా. ఇప్పుడు ధరణి గురించి మీకు తెలుసు, మొత్తం ఆ ధరణి గురించి వర్కింగ్ చేసుకొని మేము ఒక స్కీమ్ వస్తున్నాం. చెప్పలేను, కానీ 5 acres కంటే ఎక్కువ వాళ్ళకు ఇవ్వద్దు అని ఒకటి ఉన్నది, రిచ్కి ఇవ్వద్దు అని ఉన్నది, బీపీఎల్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్కి రావాలి అని ఆలోచన ఉన్నది. అది హోంవర్క్ అవుతుంది. నేను డెప్త్లో చెప్పలేను, కానీ 100% పబ్లిక్కి ఏం ప్రామిస్ చేసినాం అది 100% డెలివర్ చేస్తాం. దానిలో 1% కూడా నాకు డౌట్ లేదు. చిప్ప తెలంగాణ అంటున్నారు, 6 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. మరి ఆగస్టు 15లోగా 42,000 కోట్ల రుణమాఫీ సాధ్యమేనా? 100% ఇస్తాం. ఎట్లా సాధ్యం? అప్పు తీసుకువస్తాం, ల్యాండ్ గిరివి పెడతాం, ఏదైనా చేస్తాం. రేవంత్ రెడ్డి హుడ్ మార్గేజ్ పెట్టుకుంటాం, ఫిరోజ్ ఖాన్ లాగా వ్యక్తిలకు కూడా మార్గేజ్ పెట్టేస్తాం. 100% తీసుకువస్తాం, పబ్లిక్కి ఇస్తాం. నో డౌట్, 1% అవుట్ ఆఫ్ 100. లేకుంటే ఆ రోజు నువ్వు వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకో, 100% ఇస్తాం. అంత కాన్ఫిడెంట్ ఉన్నాం. కేసీఆర్ అప్పు చేసిండు, చెప్పు తెలంగాణ చేసిండు మీరే అంటున్నారు. మళ్ళీ అప్పులు కూడా మీరు కూడా చేస్తున్నారు కదా. తప్పదు, మాకు ఏం ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు ప్రజలకు అలవాటు అయిపోయింది, ఏం చేయాలి? ప్రామిస్ చేసింది అది ఎక్కడి నుంచి తెస్తున్నాం అడగరు కదా పబ్లిక్, మాకు కావాలి అంటారు. ఓకే, అదే చేయాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ ఎకనామిక్స్కి ఎట్లా సెట్ చేయాలి అది తర్వాత సంగతి, కానీ ఫస్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఆల్టర్నేటివ్ మా దగ్గర ఏదైనా ఉన్నది, రైట్? మంత్రివర్గంలో మంత్రులు ఎవరికి వారు తయారయ్యారు, ఎవరికి వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉట్టి అలిగేషన్స్. సో ఎక్కడున్నది చెప్పు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ టోటల్ 24/7 పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి డైరెక్షన్ మీద. కోమటిరెడ్డి సేమ్, బట్టి విక్రమ సేమ్, అందరం సేమ్, ఒక్క అలైన్మెంట్లో పోతున్నారు. దానిలో డిస్ప్యూట్ ఎక్కడ ఉన్నది? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ ఉన్నది? అండ్ గ్రూపిజం ఎక్కడ ఉన్నది? కాంగ్రెస్కి తీసుకువచ్చిన పవర్లో అందరం కలిసి చేస్తే మనం బయట పడతాం, మన విలువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే 5 years తర్వాత మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, లేకుంటే మళ్ళీ మన స్టోరీ బస్ స్టాండ్ అయిపోతుంది అని అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది. గట్టిగా పని చేస్తున్నారు. ఒక్కటే కన్స్టెంట్, మా దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ దగ్గర డబ్బులు లేవు, కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి, డబ్బులు వస్తాయి. కానీ మేము కొత్త గవర్నమెంట్ కాబట్టి, ఫస్ట్ ఇయర్ కాబట్టి, ఎక్కువ ప్రెషర్ ఉన్నది కాబట్టి, ప్రామిస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. 100% కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారు.
7 నెలల పాలనకు ఫిరోజ్ ఖాన్ 10కి 10 వేశారు. మరి అలాంటప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిమితమైంది? 2 సీట్లు ఎక్కువ గెలిచేది సికింద్రాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ. పొలిటికల్ పోలరైజేషన్ అయింది. ఎంఐఎంకి దగ్గర తీసుకున్నారు, ఒక మంచి ఆలోచనతో తీసుకున్నారు. బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, అది అయిపోయింది. దాని తర్వాత అన్ని ఓట్లు మనం తీసుకుందాం, అసదుద్దీన్ సపోర్ట్ తీసుకుందాం, ఎంఐఎం సపోర్ట్ తీసుకుందాం, మనం గట్టిగా అయిందాం. అంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసే పోటీ చేశాయా? ఆయన చెప్పినాడు కదా అసదుద్దీన్, ఎంఐఎం అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్కి, అందరూ కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పినాడు కదా ఆయన. అదే రాంగ్ అయింది. అక్కడనే పొలిటికల్ పోలరైజేషన్ అయింది. హిందుత్వ యునైటెడ్ అయిపోయినారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వంశీ చందర్ రెడ్డి, మహబూబ్ నగర్, ఆ 17 ఎంపీస్లో ఒక గట్టి ఎంపీ, కమిటెడ్ ఎంపీ, 24/7 పబ్లిక్లో ఉన్న మంచి వంశీ చందర్ రెడ్డి. అతను ఓడిపోయినాడు. ఎందుకంటే అసదుద్దీన్ ఖజూర్ తినిపించినాడు రంజాన్ ఒక పొద్దులో. అది టోటల్ వైరల్ అయిపోయింది. టోటల్ ఆ ఖజూర్ తినిపించిన వీడియో ఎంత వైరల్ అయింది అంటే ఏ వీడియో కూడా మొత్తం తెలంగాణలో వైరల్ కాలేదు. అప్పుడే నాకు అర్థమైంది పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది, వంశీకి కష్టమవుతుంది. ఆ 4,500 5,000తో ఓడిపోయినాడు. సో ఇట్లాంటి కాంగ్రెస్ మంచి ఆలోచనతో, ముఖ్యమంత్రి కానీ హైకమాండ్ కానీ మంచి ఆలోచనతో ఓకే తెలంగాణకి మజబూత్ చేద్దాం, సౌత్ ఇండియాలో బీజేపీ రావద్దు, ఎందుకంటే సౌత్ ఇండియాలో నరేంద్ర మోదీ మొత్తం టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. మొత్తం నార్త్ ఇండియా వేరే వాళ్ళు చూసుకుంటున్నారు, అమిత్ షా కానీ నడ్డా కానీ వాళ్ళు చూసుకుంటున్నారు. సౌత్ ఇండియా టోటల్ ప్రొజెక్షన్ నరేంద్ర మోదీ. ఇక్కడ సౌత్ ఇండియాలో వాడు స్ట్రాంగ్ అయితే 400కే పార్ అవుతాడు, 400 పార్ అవుతాడు. దానికోసం ఆ స్ట్రాటజీలో బీజేపీకి మనం రెడ్యూస్ చేయాలి, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, కాంగ్రెస్కి 10 to 12 13 సీట్స్ తీసుకురావాలి అని ఒక మంచి ఆలోచనతో వాళ్ళకు తీసుకువచ్చిన, కానీ అది మైనస్ అయిపోయింది. అంటే అసదుద్దీన్ గతంలో బీజేపీకి బీ టీమ్ అని మీరే అన్నారు, బీఆర్ఎస్కి బీ టీమ్ అని కూడా నాకు గత ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్కే బీ టీమ్కి అయ్యారు కదా అసదుద్దీన్. అది రియాలిటీ, అది ఓపెన్ సీక్రెట్. ఈ క్వశ్చన్ మీరు ముఖ్యమంత్రికి అడగాలి, ఫిరోజ్ ఖాన్కి కాదు. గత 20 ఏళ్ల కాంచి అసదుద్దీన్పై పోరాటం చేసేటువంటి ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? పరిస్థితి ఏం లేదు. నేను హైకమాండ్కి చెప్పిన అప్పుడే, మీరు ఎంఐఎంతో కలిసి మనం ముందుకు పోతున్నాం, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. పార్టీ గట్టిగా కావాలి, ముఖ్యమంత్రి గట్టిగా కావాలి, రైట్, మన కాంగ్రెస్ గట్టిగా కావాలి. దానికోసం నా సెంటిమెంట్స్ పక్క పడతా, June 5th దాకా పెడతా. June 5th తర్వాత నా లుల్లి పంచాయత్ నాకు ఉంటుంది, రైట్. అప్పుడు దాకా మీరు ఏం చెప్తుంది వింటా. అసదుద్దీన్కి గెలిపిమంటే కూడా ఓల్డ్ సిటీ పోయి అసదుద్దీన్కి పని చేసి అతనికి గెలిపించి వస్తా. కానీ అది 5th June దాకా. 4th రిజల్ట్ ఉంటుంది, 5th జషన్ ఉంటుంది. దాని తర్వాత నా జిప్ ఓపెన్ చేస్తా అని చెప్పిన, రైట్. నా లుల్లి పంచాయత్ సేమ్ అసదుద్దీన్తో. ఇప్పుడు ఎంఐఎంతో కలిసి ఫిరోజ్ ఖాన్ పనిచేయడు. నేను చేయను. హైకమాండ్ చెప్పిన వినరా? కాంగ్రెస్తో చేస్తా. హైకమాండ్ ఏమైనా ఎలక్షన్ తాక అని చెప్పినారు. కేటగారికలీ ఏం చెప్పినారు? జీవితం మొత్తం అని చెప్పలేదు, సంవత్సరం అని చెప్పలేదు, ఎలక్షన్ దాకా అన్నారు. సో నేను June 5th నేను అన్నా, ఆయన ఎలక్షన్ దాకా అన్నారు, నేను June 5th అన్నా, అయిపోయింది. జిప్ పెట్టినా, ఇప్పుడు జిప్ ఓపెన్ అంటే ఓపెన్ చేసేస్తా అంతే. హైదరాబాద్ పార్లమెంటు మీకు కాకుండా బీసీ నేతకు అసదుద్దీన్ నమ్మి ఎట్లా మీ పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది? అది చెప్తున్నా కదా, ఈ ప్రశ్నలకు నాకు జవాబు లేదు. మీరు హైకమాండ్కి అడగండి, ముఖ్యమంత్రికి అడగండి, నా దగ్గర లేవు జవాబు. ముఖ్యమంత్రికి సాన్నిహిత్యం ఉంది, మీరు సన్నిహితులు కదా, అడగలేదా మరి? అడిగినా. సో తెలంగాణలో మనం స్ట్రాంగ్ కావాలి ఫిరోజ్, డే బై డే మనం స్ట్రాంగ్ కావాలి, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి. ఈ స్ట్రాటజీలో ఒక పాయింట్ వస్తుంది, దానికోసం నువ్వు ఒప్పుకో లేకుంటే ఒప్పుకోకు, మనం కానీ ఇది పాయింట్ అమలు చేయాలి అన్నా. నేను ఒకటే మాట అన్నా, నాకు ముఖ్యమంత్రి ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్, కాంగ్రెస్ గట్టిగా కావాలి అని ఇంపార్టెంట్. డన్. ఒకవేళ 13-14 సీట్స్ మనకు వస్తున్నాయంటే మీరు ఏం చెప్తే అది చేస్తా. మీ మనస్సాక్షి ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. కానీ ఒక పర్సన్ ఫిరోజ్ ఖాన్ కంటే పైన పార్టీ కంటే పైన దేశం. సో నాకు ఏదైనా ఉంటుంది, నా 25 years ఆఫ్ స్ట్రగల్
కంటే ఎక్కువ నా పార్టీ. సో ఆ పార్టీకి మైండ్లో పెట్టుకొని నా సెంటిమెంట్స్ పక్క పెట్టేసిన, నా విజన్, నా మిషన్, నా క్రాంతి పక్క పెట్టేసిన, నా విప్లవం పక్క పెట్టేసిన, హైకమాండ్ ఏం చెప్తుంది చేసిన. అండ్ ఆ రోజే చెప్పిన హయ్యెస్ట్ ఓట్లు నంపల్లి నుంచి తీసుకువస్తా, సికింద్రాబాద్కి 1,00,000 ఓట్లు తీసుకువస్తా అని చెప్పిన. 1,03,000 ఓట్లు తెచ్చిన. నా పని నేను చేసేసిన. ఓవర్. అంటే అసెంబ్లీలో మీకు 64 సీట్లు ఉండగా ఎంఐఎం సపోర్ట్ ఎందుకు మీకు కావాల్సి వచ్చింది? అసలు 5 లోక్సభ ఎన్నికలు కదా, ఎంఐఎం సపోర్ట్ ఎందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇంటెలిజెన్స్ న్యూస్, ఎస్బీ న్యూస్ ఏమున్నది అంటే, బీజేపీ 3rd టైం పవర్లో వస్తే కేసీఆర్ బీజేపీ కలిసి కాంగ్రెస్కి బ్రేక్ చేయాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మా హైకమాండ్కి వచ్చింది. సో బీజేపీకి ఒక చరిత్ర ఉన్నది, వాళ్ళు ఎవరికైనా కొనుక్కుంటారు. బీఆర్ఎస్కి కూడా ఒక చరిత్ర ఉన్నది, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. మీకు తెలుసు మస్సార్ మావోలే వెళ్ళిపోయినారు అక్కడ. ఇప్పుడు మీరు చేసేది అదే కదా. విను డిఫరెన్స్ ఏం చెప్తా. సో వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఒకటే. వాళ్ళు మొత్తం మాకు అపోజిషన్ హోదా రావద్దు, కాంగ్రెస్ పార్టీ సర్వనాశం కావాలి అని తెలంగాణ ఇచ్చిన పార్టీ కేసీఆర్, సోనియమ్మ కాలు మొక్కి మొత్తం లంగా పనులు చేసుకొని మా ఎమ్మెల్యేస్, అప్పుడు ఎమ్మెల్యేస్, బట్టెబాజ్ ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా కాపురం మాతో చేసుకుంటా అక్కడ వెళ్ళిపోయినారు, లంగా ఫెలోస్. దీని గురించి మనం 100 సార్లు మాట్లాడినాం. ఇప్పుడు మేము కూడా ఏం ఆలోచించామంటే, ఏ రోజు అర్ధరాత్రి ఉన్నది కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నది. నేను కానీ, రేవంత్ రెడ్డి అన్న కానీ, అక్కడ ఉత్తమ్ అన్న ఉన్నాడు, కోమటిరెడ్డి అన్న ఉన్నాడు, బట్టి అన్న ఉన్నాడు, జగ్గారెడ్డి గారు ఉన్నారు. అందరు కూర్చొని ఏం మాట్లాడి మన బతుకు ఇట్లా చేసేస్తున్నాడు. శ్రవంతికి ఎట్లా పరిస్థితి వచ్చింది అంటే, బీజేపీ 200 crores, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 200 crores, మన దగ్గర డబ్బులు లేవు. పాపం మన క్యాండిడేట్ శ్రవంతి పోయి ఇంటికి కాలు మోపుతున్నది. అమ్మాయి ఈ పరిస్థితి మనకు తెచ్చినాడంటే కేసీఆర్, మనం పవర్లో వస్తే కూడా సిద్ధాంతం అని మాట్లాడవద్దు, మనం కూడా ఇట్లనే గుంజుకుందామని ఆ రోజు మేము మాట్లాడుకున్నాం, ఒప్పుకున్నాం. ఎవరైనా ముఖ్యమంత్రి వీళ్ళు అయితే తప్పకుండా చేద్దాం, అదే చేస్తున్నాం. ఇంకా ఒక డిఫరెన్స్ ఏమంటే, వాళ్ళు 100 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఒకటే మాట అంటున్నాడు, ఫ్రీగా వస్తే వచ్చరా, మినిస్టర్ కాదు, చైర్మన్ కాదు, మా సిద్ధాంతంకి ఒప్పుకుంటే రా, గేట్లు ఓపెన్ ఉన్నాయి, హార్ట్ ఓపెన్ ఉన్నది, డబ్బులు ఆడితే రాకు, గెట్ అవుట్ అని చెప్తున్నారు. ఇది జబర్దస్త్ పని మేము చేస్తున్నాం. దానిలో మాకు చాలా సంతోషం. మా సిద్ధాంతం ఇష్టం, రా, లేకుంటే అవసరం లేదు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో మీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించము అని. 25 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పి కూడా ఇటీవల కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డి అయితే డైరెక్ట్గా మీ ముఖ్యమంత్రి వెళ్ళి కండువా కప్పిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కు? కాంగ్రెస్కి పరిస్థితి కాదు, మేము బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి అని ఆలోచనలో ఉన్నాం. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినారు, కరెక్ట్. మేనిఫెస్టోలో పెట్టినారు, కరెక్ట్. ఇట్లాంటి 100 మాటలు 100 పార్టీలు మాట్లాడతారు, రైట్. మాకు కూడా దుఃఖం ఉన్నది, కానీ ఏం చేయలేము. అకార్డింగ్ టు సిచ్యువేషన్ వర్క్ చేయాలి. పాలిటిక్స్లో ఏముంటుంది అంటే, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ప్రూడెంట్ అని. అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఫాలో అవుతుంది. లా బుక్లో ఏమున్నది అదే చేయాలి అని ఉండదు, ఇక్కడ రాసి ఉన్నది అదే చేయాలి అని ఉండదు. ఆ జడ్జ్ మీద ఉంటుంది. అకార్డింగ్ టు సిచ్యువేషన్, కరెక్ట్ ఆర్ రాంగ్ కాదు, ప్రూడెంట్. అకార్డింగ్ టు సిచ్యువేషన్ డిసిషన్ ఇవ్వాలి, దానికి ప్రూడెంట్ అంటారు. అదే సేమ్ చైర్లో మా ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ప్రూడెంట్, కాంగ్రెస్ పార్టీకి రైట్ ఏం, ఇది రైట్, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, ఇదే అవసరం, ఇదే టైం. మేము అన్నాం, ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్కి రాదు, ఛాలెంజ్ చేసుకొని చెప్పినాం. బీజేపీకి ఎంత వస్తుంది అని ఛాలెంజ్ చేయలేదు మేము, కానీ బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తామన్నాం. అండ్ బీఆర్ఎస్కి ఫినిష్ చేసే మిషన్లో ఉన్నాం. ఏ రోజు బీఆర్ఎస్కి టోటల్ ఫినిష్ చేస్తాం, బీజేపీ కూడా ఫినిష్ చేస్తాం. ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫైగా ఉన్నారా? ఒకవేళ సాటిస్ఫై కనుక ఉంటే గత 7 నెలల కాలంలో మీ ముఖ్యమంత్రి ఫిరోజ్ ఖాన్కి ఎందుకు పదవి ఇవ్వలేదు? పదవి అంటే నేను కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్లో వస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి, 7 monthsలో ఎవరికి పదవి ఇస్తే ఎవరు కంటెస్ట్ చేయలేదు, అన్ని నాన్ కంటెస్టెడ్కి ఇచ్చిన, ఏదైనా కానీ, రైట్. శివసేన రెడ్డి మీరు చూడండి, మన ఎన్ఎస్వై ప్రెసిడెంట్ వెంకట్కి చూడండి, మా రాజ్యసభ ఎంపీ అనిల్కి చూడండి,
ఎవరు కంటెస్ట్ చేయలేదు, వాళ్ళకు ఇచ్చినారు. జగ్గారెడ్డి వైఫ్కి చూడండి, ఎవరికైనా కంటెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఆ వాల్ బిల్డ్ చేస్తారు, ఆ బ్రాకెట్ ఉన్నది. ఏ రోజు కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ వాల్ బ్రేక్ అవుతుంది, ఫస్ట్ వచ్చేది ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి లోపల వస్తారు. ముఖ్యంగా బీజేపీతో రేవంత్ రెడ్డి టైఅప్ అయ్యారు అన్నది ఒకటి ప్రధాన ఎలిగేషన్, మీ పార్టీలో కూడా నడుస్తున్నటువంటి మాట. అందుకు కారణాలు కూడా మీ వాళ్ళు చెప్తున్నారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ సీట్లు కావాలని ఓడిపోయే వాళ్ళకు రేవంత్ రెడ్డి ఇప్పించారు అనేది దీంతో ఏకీపిస్తారా? నో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సికింద్రాబాద్, మా దగ్గర సికింద్రాబాద్లో ఒక బీసీ క్యాండిడేట్ చూడాలని ఆలోచన, రైట్? ఆ బీసీ క్యాండిడేట్లో మొత్తం స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అక్కడ ఒకవేళ చూస్తే అంజన్ కుమార్ యాదవ్, కానీ వాళ్ళ కొడుకుకు రాజ్యసభ వచ్చేసి, రైట్? దాని తర్వాత గొంతు రామ్మోహన్ వచ్చిన, మా దగ్గర ఎవరు లేరు అంత స్ట్రాంగ్ బీసీలో, రైట్? వేరే దానిలో ఉన్నారు, కానీ సికింద్రాబాద్ బీసీకి ఇద్దాం మనం. దాని తర్వాత గొంతు రామ్మోహన్ ఎక్స్ మేయర్ వచ్చేసినాడు. దాని తర్వాత జట్ అని నాగేందర్ వచ్చేసినాడు. గొంతు రామ్మోహన్ గుడ్, దానికంటే బెటర్ నాగేందర్. సో నాకు ఒక చూపియండి, సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో బీసీ క్యాండిడేట్లో బీజేపీ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, తోకా పార్టీలో ఎవరైనా నాగేందర్ కంటే స్ట్రాంగ్ ఉన్నారు? నో. అంటే బీజేపీ గెలవడానికి నాగేందర్ పెట్టినే కదా ఇక్కడ వినిపిస్తున్నది. రాంగ్, రైట్? ఎంతలో 49,000 ఓట్లతో ఓడిపోయినాడు నాగేందర్. సింపుల్ పొలిటికల్ పోలరైజేషన్ కాకపోతే 100% గెలిచేది. దట్స్ ఆల్. పొలిటికల్ పోలరైజేషన్ అయింది అని ఇది పరిస్థితి వచ్చింది. సింపుల్. నాంపల్లిలోనే పొలిటికల్ పోలరైజేషన్ అయింది అని కిషన్ రెడ్డికి 40,000 ఓట్లు వచ్చినాయి, నేను 1,03,000 తీసుకువచ్చిన. అదే పొలిటికల్ పోలరైజేషన్ లేకపోతే 15,000 ఎక్కువ మాకు వచ్చేది, 15,000 వాళ్ళకు తక్కువ వచ్చేది. దట్స్ ఆల్. సో ఇట్లాంటి ఈక్వేషన్లు మేము గ్రౌండ్లో ఉంటామని, వాస్తవాలు చెప్తామని మీరు మా ముందు ఉన్నారు. నాగేందర్ కంటే బెటర్ క్యాండిడేట్ కాంగ్రెస్లో ఎవరు లేరు, నంబర్ 1. చెవెళ్ళ పోతే రంజిత్ రెడ్డి కంటే బెటర్ క్యాండిడేట్ ఎవరు లేరు. ఎందుకంటే చెవెళ్ళ గెలవాలి అంటే డబ్బులు కావాలి. సింపుల్ చెప్తున్నాం, మోర్ దెన్ 100 crores కావాలి, రైట్? సికింద్రాబాద్ కూడా మోర్ దెన్ 100 crores కావాలి. నాగేందర్ ఇక్కడ రైట్ క్యాండిడేట్, అక్కడ చెవెళ్ళ రైట్ క్యాండిడేట్, మల్కాజ్గిరి మహేందర్ రెడ్డి రైట్ క్యాండిడేట్. మొత్తం ఎలక్షన్ డబుల్ ఎలక్షన్ అయిపోయింది. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సింపుల్. ఈ పరిస్థితిలో ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మహేందర్ రెడ్డి అడిగిన సీటు చేవెళ్ళ, మరి మల్కాజ్గిరి ఎందుకు షిఫ్ట్ చేశారు? ఎందుకంటే రంజిత్ రెడ్డి ఇక్కడ సెట్ కావాలి, రంజిత్ రెడ్డి సెట్ కావాలి. ఎందుకంటే మహేందర్ రెడ్డి సీజన్డ్ పొలిటీషియన్ కాబట్టి 100% ఆ మేనేజింగ్ కెపాసిటీ ఉంటుంది మహేందర్ రెడ్డి. ఆయన దగ్గర ఆ కళ ఉన్నది కాబట్టి ఆయన ఒకటి పెట్టినాం. ఏది ఈక్వేషన్లో వచ్చింది అది పెట్టినాం, కరెక్ట్ పెట్టినాం. ఎక్క పెట్టాలి ఎక్క పెట్టినాం, ఎక్కడ కింగ్ పెట్టాలి కింగ్ పెట్టినాం, ఎక్కడ క్వీన్ పెట్టాలి అక్కడ క్వీన్ పెట్టినాం. ఎక్కడ కూడా రాంగ్ చేయలేదు. కానీ మాది ఆ వర్క్ కాలేదు, ఆ సెట్టింగ్ కాలేదు. పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. ఎంఐఎం పార్టీకి తెచ్చితే ఆ మొత్తం హిందూస్ వన్ సైడ్ అయిపోయినారు. అది ఇది ఫిరోజ్ ఖాన్ చెప్తలేడు, మళ్ళీ లొల్లి పంచాయతీ అవుతుంది. ఫిరోజ్ ఖాన్ చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ అగేన్స్ట్ చెప్పినాడు, ఆ అసదుద్దీన్ అగేన్స్ట్ చెప్పినాడు. నాకు ఏం లేదు రాబాయ్, ఫస్టే చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా. అసదుద్దీన్కి నా చెల్లెలు ఇవ్వలేదు, అసదుద్దీన్ కూతురికి నేను పెళ్లి చేసుకోలేదు, ఖుల్లా చెప్తున్నా. ఏం ల్యాండ్ డీలింగ్ లేదు, ఆయన కాదు. ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీ ప్రకారం ఆయనకు నేను అగేన్స్ట్. సింపుల్. ఇప్పుడు హైకమాండ్ ఆయనకు సపోర్ట్ చేయమంటే నేను కూడా ఎస్ అన్నా. అది వర్క్ కాలేదు అని నేను చెప్తున్నా. 2 seatsతో చూపించిన, మల్కాజ్గిరి చెవెళ్ళ గెలిచేది. అంటే కేవలం మీరు అంటే ఎటువంటి తప్పు చేయనప్పుడు రాంగు చేయరని మీరే అంటున్నారు. అలాంటప్పుడు మీ హైకమాండ్ ఫైండ్ ఫ్యాక్టింగ్ కమిటీ అని పేరుతో 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఎందుకు ఫామ్ చేసింది? ఎందుకంటే 13-14 seats అని రేవంత్ అన్న గట్టిగా చెప్పిన. రేవంత్ అన్న చరిష్మా చూసుకొని రేవంత్ రెడ్డి మాటలకి ఒప్పుకొని ఆయన ఏం చెప్తే హైకమాండ్ చేస్తానని. రిజల్ట్ రాలేదు. వాళ్ళు పోస్ట్మార్టం చేయాలి. చిన్న హాస్పిటల్ మేము పోస్ట్మార్టం చేసినాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం? రేవంత్ రెడ్డి చరిష్మా అట్లనే ఉన్నది, రేవంత్ రెడ్డి 10 out of 10. కానీ వీళ్ళకు తీసుకున్నాం కాబట్టి పొలిటికల్ పోలరైజేషన్ అయింది, దానికోసం ఈ సీట్లు పీకినాయి. ఇది మా హాస్పిటల్, మా ఇన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు వస్తుంది, పెద్ద హాస్పిటల్ వస్తుంది, వాళ్ళు పోస్ట్మార్టం చేస్తారు, ఇదే రిపోర్ట్ సబ్మిట్ అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు చూడు,
పొలిటికల్ పోలరైజేషన్ అయింది అని బీజేపీ 8 గెలిచింది. లేకుంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. బీజేపీ ఏం పీకింది? గెలవాలి. ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్. ఇండియా మొత్తం పొలిటికల్ పోలరైజేషన్ కాలేదు కాబట్టి ఎన్డీఏ వచ్చింది ఇప్పుడు. లేకుంటే 400 అప్కే బార్ 400కే పార్. ఇక్కడ స్టేట్లో పొలిటికల్ పోలరైజేషన్ అయింది. ఒరిస్సాలో అయింది, కర్ణాటకలో అయింది. ఎక్కడ పొలిటికల్ పోలరైజేషన్ అయితే అక్కడ బీజేపీ వస్తుంది తమ్ముడు. ఇది మా రిపోర్ట్. హైకమాండ్ ఆ కమిటీకి వేసిన వాళ్ళు కూడా ఇదే రిపోర్ట్ ఇస్తారు. ప్రధానంగా మీ మంత్రులు ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో లోక్సభలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. కానీ మీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలాకాలో మహబూబ్నగర్ ఓడిపోయింది. సిట్టింగ్ సీటు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఓడిపోయింది. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? చెప్తున్నా కదా, ఎంఐఎం పార్టీకి తీసుకువచ్చి దగ్గర పెట్టే పొలిటికల్ పోలరైజేషన్ అయింది. దానికోసం రేవంత్ రెడ్డి చరిష్మా మీద క్వశ్చన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి మా చరిష్మా ఎక్కువ చేపియాలి. ఏదో ఈ పార్టీ మనకు అగైన్స్ చేసింది, బీజేపీ బి టీం కానీ బీఆర్ఎస్ బి టీం కానీ, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ప్రూడెంట్ డిసిషన్ తీసుకున్నాం అని ఆయన కూడా ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ డిసిషన్ తప్పు అయిపోయింది. ఆ రేవంత్ రెడ్డి చరిష్మా మీద వస్తుంది. కానీ నేనేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గలేదు. ఈ డిసిషన్ వల్ల ఆయన రెప్యుటేషన్ మీద వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇక్కడ లోక్సభ ఎన్నికలు తర్వాత వచ్చాయి. సో మీకు వరంగల్కు క్యాండిడేట్ ఉండడు, హైదరాబాద్కు ఉండడు, చేవేళ్ళకు ఉండడు, మెదక్కు ఉండడు, మల్కాజ్గిరికి ఉండరు, సికింద్రాబాద్కు ఉండరు. అంతా అరువు తెచ్చుకున్నటువంటి క్యాండిడేట్ దాదాపు నేను చెప్పినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలని. ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకంటే బెస్ట్ క్యాండిడేట్ రావాలి, వినబుల్ క్యాండిడేట్ రావాలి. లేవు మా దగ్గర. 10 years ఆఫ్ బీఆర్ఎస్ రూల్లో అన్నీ బ్రేక్ అయిపోయినాయి. సో లేవు, అది వాస్తవం. అంటే పవర్లో ఉన్నారు కదా. పవర్లో ఉన్నది వేరే సంగతి. సో పవర్లో ఉన్నామని వీళ్ళు మా దగ్గర దుంకినారు కదా అన్న, రైట్? ఇప్పుడు రంజిత్ రెడ్డి వచ్చినాడు, మహేందర్ రెడ్డి వచ్చినాడు, నాగేందర్ వచ్చినాడు, రైట్? వాళ్ళు గట్టోలు. వాళ్ళ కులం ప్రకారం, డబ్బుల ప్రకారం, వాళ్ళ పనులు ప్రకారం గట్టోలు. సో మేము పవర్లో ఉన్నామని వచ్చినారు. మేము పవర్లో లేకపోతే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా రారు. ఇది లాజిక్. 10 yearsలో టోటల్ బ్రేక్ చేసేస్తారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్. ఇప్పుడు మాకు ఎంత కసి ఎందుకు ఉన్నది కేసీఆర్ మీద? ఇది బ్రేక్ చేసింది అని శ్రవంతి ఎగ్జాంపుల్ చెప్పినాను. ఎప్పుడైనా జీవితంలో నేను విన్నాను ఇండిపెండెన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయి కాలు మొక్కినా? ఆ పరిస్థితి కేసీఆర్ తెచ్చినాను. దానికోసం ఇంత కసి మాకు. అంటే కొన్ని చోట్ల బలహీనమైనటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెట్టడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని కూడా పొలిటికల్ సర్కిల్గా చర్చ. ఒక వీక్ క్యాండిడేట్ పేరు చెప్పాలన్నా ఇన్సేపు చెప్పిన అవే కదా. నాగేందర్ వీక్, రంజిత్ రెడ్డి వీక్, మహేందర్ రెడ్డి వీక్. ఏం తమ్ముడు? నో, బెస్ట్ క్యాండిడేట్కి ఇచ్చిన. కొండా విశ్వేశ్వరరెడ్డి స్వయంగా అన్నాడు కదా, రేవంత్ రెడ్డి నాకు సహాయం చేసి. ఆయన చెప్తాడు బీజేపీ క్యాండిడేట్ ఏదైనా చెప్తాడు. సింపుల్ లాజిక్. సో బీఆర్ఎస్ను ఫినిష్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది రాష్ట్రంలో. 100%, నో డౌట్. 6 monthsలో ఫినిష్ చేస్తాం. ఇది కూడా చెప్తాం. ఎందుకంత కోపం? చెప్పినాం కదా ఇలా పరిస్థితి మాది. స్టేట్ పరిస్థితి 6 lakhs crores. పని చేయాలి అంటే డబ్బులు లేవు. మొత్తం మా కాంగ్రెస్ క్యాండిడేట్స్కి బ్రేక్ చేసినారు. ఈ పరిస్థితిలో మాకు తెచ్చినారు. సో వీళ్ళకు ఒకవేళ మనం పాలు తాకిపిస్తే మళ్ళీ నాకు పాము అవుతారు. సో ఈ పాముకు సంపాలి. బీజేపీ గ్రేటర్ ఎనిమి, తర్వాత చూసుకుందాం. వీడు మన తెలంగాణ ఎనిమి. ఫస్ట్ వీళ్ళు ఇంటి వాడికి కొడతాం, దాని తర్వాత ఊరిలో పోదాం అని మేము డిసైడ్ చేస్తాం. మీరేమో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి త్వరలో రాబోతున్నారని మీ పార్టీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో ఇటీవల మాట్లాడుతూ మా పార్టీ ముఖ్యులతో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం చర్చలు జరుపుతుంది, 25 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అంటున్నారని చెప్పి ఆన్ రికార్డ్ కేసీఆర్ అన్నటువంటి మాటలు. సైకాలజికల్ బ్రేక్ చేయాలి అంటే కేసీఆర్తో నేర్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఎవరైనా ఈ ధైర్యం చేస్తారు? ఎవరు చేయరు కదా. ఇప్పుడు చేయాలి అంటే ఈ 4-5 చేయాలి కదా. అవును, వాళ్ళంతా మొత్తం కోఆర్డినేషన్తో చేస్తున్నారు కదా. బట్టి కానీ, ఉత్తమన కానీ, కోమటిరెడ్డి కానీ, వీళ్ళందరూ కోఆర్డినేషన్తో చేస్తున్నారు కదా. దామోదర్ రాజ్ నరసింహ కానీ అందరూ కోఆర్డినేషన్తో చేస్తున్నారు కదా. సో ఈ మాట వచ్చింది స్పెక్యులేషన్.
ఉట్టి సైకాలజికల్ డ్రామా ఇది కేసీఆర్ చేసేది. కాంగ్రెస్ మన ఎమ్మెల్యే కూడా పోవడన్నా అక్కడి నుంచే వస్తారు. ఎంతమంది అడుగుతున్నారు నాకు తెలుసు, కానీ మీ ఛానల్ ముందు చెప్పలేను. సింపుల్. సో వాళ్ళు ఆఫర్లు పెడుతున్నారు, ఆఫర్లు మేము ఇయ్యం, రైట్? ఒకవేళ మా పాప ఇష్టం ఉంటే కట్నం ఇయ్యం, వచ్చా అని చెప్తున్నాం. మాకు ఇది కావాలి అది కావాలి అంటే ఇప్పుడు మాతో సాధ్యం కాదు, ఇది పరిస్థితి మాది. ఇవాళ 3 months కానీ 4 months కానీ బ్రేక్ అవుతారు, మా దగ్గర వస్తారు అంతే. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఈ 8 సీట్స్ లెక్క, వేరే ఈక్వేషన్. ఎంపీ ఎలక్షన్ టోటల్ నేషనల్ ఎలక్షన్, రైట్? టోటల్ స్టేట్ ఎలక్షన్ కాదు ఇది. ఎవ్రీ టైం గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది, ఎవ్రీ టైం ఈక్వేషన్లు డిఫరెంట్ ఉంటుంది. సో డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మేము డిసైడ్ అయినాం, ఏది ప్రామిస్ చేసినాం ఏదైనా కానీ పబ్లిక్కి సాటిస్ఫై చేస్తాం. అది మేము కంకణం పెట్టుకున్నాం. బీఆర్ఎస్కి బ్రేక్ చేయాలి, పబ్లిక్కి హెల్ప్ చేయాలి. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ RRR ట్యాక్స్ అంటున్నాడు. ఏంటి RRR ట్యాక్స్ ఏంటి? 6,000 కోట్లు పంపించారు ఢిల్లీకి. ఏదో పంపించాలి, రైట్? ఇంత పంపించాలి అని వాడికి మహేశ్వర్ రెడ్డికి ఎట్లా తెలిసింది? సింపుల్. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డికి అడగాలి, నువ్వు జూనియర్ క్యాండిడేట్ బీజేపీలో వచ్చి CLP అయినావా, నువ్వు ఎంత ఇచ్చినావారా భాయ్ కిషన్ రెడ్డికి, నువ్వు ఎంత ఇచ్చినావారా భాయ్ అమిత్ షాకి అని చెప్పాలి. నేను నువ్వు కూడా ఇచ్చినావు కదా మహేశ్వర్ రెడ్డి, మీ దగ్గర నుంచి పోయినాడే కదా. వినండి, మహేశ్వర్ రెడ్డి నువ్వు ఇచ్చినావు కదా డబ్బులు ఇచ్చేసి, నువ్వు కావాల్సి లీడర్ అయినా కదా, అక్కడ ఫ్లోర్ లీడర్ అయినావా కదా. అప్పుడు నువ్వు ఇచ్చినావా ఏదో 5 కోట్లు 10 కోట్లు. నేను ఇక్కడ నుంచి చెప్పాలి, 200 కోట్లు ఇచ్చినాడు రా భాయ్ మహేశ్వర్ రెడ్డి. ఆ ముఖ్యమంత్రి అవుతాడు ఫ్యూచర్లో కిషన్ రెడ్డి, జాగ్రత్తగాను, రైట్? వీడి దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, 2,000 కోట్లు ఇస్తాడు అమిత్ షాకి, వైసే ముఖ్యమంత్రి అవుతాడు. ఏదైనా లాజిక్ ఉన్నది దీనిలో? ఇట్లనే సేమ్ RRR ట్యాక్స్ 6,000 crores 5,000 crores ఎక్కడ ఉన్నాయి అన్న? లేవు డబ్బులు, శాలరీస్ ఎక్కడ కష్టంతో ఇస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో 5,000 crores 2,000 crores 3,000 crores ఏదైనా లాజిక్ ఉండాలి. 100 కోట్లు పంపించినాడు రేవంత్ రెడ్డి, 200 కోట్లు పంపించినాడంటే ఏదో మాట్లాడుతాం. 5,000 కోట్లు 6,000 కోట్లు ఏం రాదా? అంటే ఆయన ఒక లాజిక్ కూడా చెప్తున్నా. అంటే ఎలిగేషన్స్ విషయానికి వస్తే బిల్డింగ్ పర్మిషన్స్ ఆపేశారు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్లో. క్యాష్ టు క్యారీ చేస్తేనే బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇవన్నీ తీసుకున్నారు, విలాస్ ఇట్లా. కానీ మీ దగ్గర ఏమో క్యాష్ అండ్ క్యారీ జరుగుతుందని ఆయన ఎలిగేషన్స్ కూడా చేశాడు కదా. పక్కా ఎలిగేషన్ చేశారు. వెరీ గుడ్. బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కరప్షన్ డీటెయిల్స్ మా ముఖ్యమంత్రి దగ్గర. ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు. అండ్ మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అని ప్రూవ్ అవుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి, పంచాయతీరాజ్ దగ్గర నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి అన్ని జగా వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్లు కోట్లు సంపాదించుకొని ఎట్లా ఉన్నది అంటే మీకు ఫ్యూచర్లో బయట వస్తుంది. ఒక్క ఆఫీసర్కి మంత్లీ రెంటల్ 1 కోటి రూపాయలు వస్తున్నాయి. రెంటల్ 1 కోటి రూపాయలు. అట్లాంటి కరప్షన్ ఈ బీఆర్ఎస్ పార్టీ చేసింది. దానికోసం ముఖ్యమంత్రి ఏమన్నారంటే అన్ని ఫైలు ఆపే, ఎలక్షన్ తర్వాత రివ్యూ పెడదాం, ఎవరు జెన్యున్ ఉన్నది వాళ్ళకు ఇద్దాం, ఎవరు దొంగ వాడిది క్యాన్సిల్ చేద్దాం. మహేశ్వర్ రెడ్డికి ఆ పాయింట్ దొరికింది. ఎవరు దొంగ డబ్బులు తీసుకుంటున్నారు, ఇది అంటే కమిషన్ల వరకైనా అవినీతి ఆరోపణలు నిరూపించి అరెస్ట్ ఎవరు కనుక వెళ్తారు. ఎందుకంటే కాళేశ్వరం మీద కమిషన్ వేసినట్టున్నారు. ప్లస్ రీసెంట్గా విద్యుత్ కొనుగోళ్ల మీద కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. 100% కరప్షన్ బయట రావాలి. దానిలో మెయిన్ ఫోకస్ ఎవరు చేసినారు. 2-3 ఫైళ్ళు ఉంటే ఏ ఆఫీసర్ దానిలో ఉన్నాడు. సో 100% ఆ లింక్లు తీస్తాం, ఈ కరప్షన్ బయట పెడతాం. ఆ ఆలోచనతో, ఆ విజన్తో ఆపినాం. లేకుంటే అన్ని ఫైళ్ళు ఆపేస్తాం. సో డబ్బులు కావాలి అంటే ఒక 10 బిజినెస్ మెన్ ఉంటారు, వాళ్ళతో ఏదో డబ్బులు తెప్పిస్తాం, ఢిల్లీకి పంపిస్తాం, మన పని నడిపిస్తాం, డ్రామా నడిపిస్తాం, అన్ని ఫైళ్ళు క్లియర్ చేస్తాం. కానీ దానిలో అంతా దోచుకున్నారు కాబట్టి 6 lakhs crores అప్పు చేసినారు కాబట్టి కామన్ మ్యాన్ మనీ బిజినెస్ మ్యాన్ దగ్గర వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు 10 కోట్లు వాళ్ళు 100 కోట్లు అయిపోయినారు, 100 కోట్లు వాళ్ళు 1000 కోట్లు అయినారు. ఇట్లా ఎందుకు అయినారు?
ఎవరికి జీతం 2 లక్షలు ఉంటే వాడి దగ్గర 1 కోటి రూపాయలు బిల్డింగ్ ఉన్నది, రెంటల్ ఉన్నది, ఇది ఎట్లా వస్తున్నాయి? ఇది మొత్తం తీయాలి అంటే డెప్త్లో పోవాలి. డెప్త్లో పోయింది కాబట్టి యాంటీ కరప్షన్కి, సివి ఆనంద్కి అది అన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఎవరైనా కానీ రెడీ ఏమన్నా 6 monthsలో ఎన్ని రేట్లు వేస్తాం? మోర్ దాన్ 350 రేట్లు వేస్తాం. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్లో కాలేదు. కానీ ఆ ఇష్యూ మీద ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో మాట్లాడతాం. ఇప్పుడు మాకు మేజర్ కన్సర్న్ ఏమంటే ఫార్మర్ లోన్స్ ఇవ్వాలి, 6 guarantees అమలు చేయాలి. అది మేజర్ కన్సర్న్. దాని తర్వాత కరప్షన్. గతంలో మీ ముఖ్యమంత్రి కొంతమంది ఆఫీసర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చైర్లో కూర్చోబెట్టారు కదా. ఓకే, ఆ ఎలిగేషన్ చేసినారు కానీ ప్రూఫ్ దొరకలేదు. ఈరోజు ప్రూఫ్ దొరికితే అక్కడనే డ్రామా ఫినిష్. కేసీఆర్గా డిసైడ్ అయినారు తిహార్కి పంపించాలి అని. కానీ పాపం కవిత ఉన్నది తిహార్లో. అప్పుడే మనం మాట్లాడినాం ఎలక్షన్ ముందు. కేసీఆర్ తిహార్, కేటీఆర్ చర్లపల్లి, కవిత చంచల్గూడ. కానీ కవిత ప్రమోషన్లో వెళ్ళిపోయింది తిహార్. కొద్దిగా సేపు ఆగు, కేసీఆర్ కూడా పోతారు, 100% పోతారు. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ ఉన్నది, నో డౌట్. దానికోసం ఇది అన్నీ చేస్తున్నాం. డబ్బుల కోసం చేస్తలేము. డబ్బులు కావాలంటే 10 మందితో గవర్నమెంట్ నడుస్తుంది. 240 సీట్లకే బీజేపీ కేంద్రంలో పరిమితం కావడాన్ని ఫిరోజ్ ఖాన్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే 400 సీట్లను వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మోడీ, అమిత్ షా. మోదీకి ఒక షాక్ దొరికింది. అండ్ ఈ ప్రచారంలో ఒక 10 సార్లు మీ ఛానల్ ముందునే అన్నారు, సొక్కా సాత్ సొక్కా వికాస్, సొక్కా ప్రయాస్, సొక్కా విశ్వాస్ చెప్తున్నారు. ఎవరికి పనులు చేస్తలేరు. గల్లీ కానీ బస్తీ కానీ 24/7 నేను గ్రౌండ్లో ఉంటా. బీఆర్ఎస్ స్కీమ్లు కానీ బీజేపీ స్కీమ్లు కానీ ఎక్కడ అమలైతే లేవు. సోము ఎక్కడి నుంచి పవర్లో వస్తారు? మొత్తం మేనేజ్ చేసుకున్నారు మీడియాకి. నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ. మీలాగా ఛానళ్ళు తక్కువ, మీలాగా యాంకర్లు తక్కువ. వాస్తవాలు మీరు బయట పెడతారు, కానీ వాళ్ళు వాస్తవాలు పెట్టలేదు. బిజినెస్ చేసినారు, పబ్లిక్కి చూపించినారు, గ్రీన్ సైడ్ చూపించినారు, బ్లాక్ సైడ్ గ్రే సైడ్ చూపించలేదు. కానీ మేము ఎప్పుడు తిరిగితే బ్లాక్ అండ్ గ్రేనే కనిపిస్తున్నది, గ్రీన్ ఎక్కడ ఉన్నది? సో మొత్తం మీడియా ప్రొజెక్షన్ నరేందర్ మోదీకి ఏం వచ్చింది అంటే ఔహాద్ విదారా. అంటే నువ్వు డిక్టేటర్షిప్, నువ్వు మొత్తం నీకు పొగరు, అది మొత్తం తీసేయి. నువ్వు అయోధ్యలో గెలవలేదు, రామ్ రామ్ చెప్పి అక్కడ గెలవలేదు. సో అబ్కే బార్ 400 బార్ అన్నాను. నితీష్ చంద్రబాబు లేకపోతే ఓవర్ స్టోరీ మీది. కానీ ఫ్యూచర్ కూడా మీకు లేదు. ఎందుకంటే నితీష్ ఒక జోకర్, ఏ సైడ్ కూడా తిరుగుతాడు. ఇప్పుడు దాకా 6 to 7 టైం తిరిగినాడు. 8th టైం తిరగడానికి టైం తీసుకోడు. చంద్రబాబు నాయుడు ఏం అడగలేదు. మీరు చాలా హ్యాపీ ఉన్నారు నరేంద్ర మోదీ. అరే చంద్రబాబు నాకు ఒక్కటి అడగలేదు, కానీ ఆయన అడుగుతాడు ఇప్పుడు. సో ఇట్లా చంద్రబాబు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఏపీలో వచ్చినటువంటి రిజల్ట్స్ను ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆ స్థాయిలో జరిగినాయి 164 వచ్చినాయి కూటమికి. ఎట్లా చూస్తారు రిజల్ట్స్ను? పబ్లిక్ చంద్రబాబు నాయుడుకి చూసి వేయలేదు, పవన్ కళ్యాణ్కి చూసి వేయలేదు, బీజేపీకి చూసి వేయలేదు. పవన్ కళ్యాణ్ చరిష్మా లేదు, దానిలో చంద్రబాబు చరిష్మా లేదు. ఆపోజిట్ గవర్నమెంట్కి వేయాలి, ఎవరు ఆపోజిట్ అలయన్స్లో ఉన్నారు. డన్, వేద్దాం. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అనేది ఒకటి ఇక్కడ దుమారం చెలరేగుతుంది. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు కూడా విని ఉంటారు. 40% వచ్చినటువంటి వైసీపీకి ఏమో 11 సీట్లు వచ్చాయి, 7% వచ్చినటువంటి జనసేనకు 21 వచ్చాయి, 3% వచ్చినటువంటి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఎట్లా చూస్తారు వీటిని? ఎవరెవరు నాకు సీనియర్ లీడర్లు వింటున్నారు, ఏదైనా పార్టీ, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈవీఎం ట్యాంపర్ కాదు. ఎందుకంటే ఈవీఎం ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది, దానిలో రీప్రోగ్రామ్ ఉండదు. ప్రోగ్రామ్ అయింది కదా ఇది ఈవీఎం, రీప్రోగ్రామ్ చేయలేము. నంబర్ 1, కనెక్టివిటీ సెక్యూర్ ఉంటుంది, కనెక్టివిటీ ఉండదు, బ్లూటూత్ ఉండదు, ఇంటర్నెట్ వే ఇన్ అంటే లోపల పోవడానికి ఎక్కడ ఆస్కారం దీనిలో ఉండదు. సో ఇది ఎట్లా టెంపర్ అవుతుంది? నెక్స్ట్ ఇంపాసిబుల్. చంద్రబాబు ఓడినప్పుడు లొల్లి పంచాయత్ ఈవీఎం, జగన్ ఓడిపోయినప్పుడు లొల్లి పంచాయత్ ఈవీఎం,
మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు లొల్లి పంచాయతీ ఈవీఎం 20 years నుంచి నేను వర్క్ చేస్తున్నా ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కోసం. బోకస్ ఓట్లు అవుతుంది, రిగ్గింగ్ అవుతుంది, బూత్ క్యాప్చరింగ్ అవుతుంది, కానీ ఈవీఎం కాదు. ఇది ఒప్పుకోను, ఓపెన్ ఛాలెంజ్. సుప్రీంకోర్టులో ఎందుకు ప్రూఫ్ చేయలేదు ఈవీఎం ట్యాంపర్ అవుతుంది అని? చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎందుకు ప్రూఫ్ చేయలేదు ఈవీఎం ట్యాంపర్ అవుతుంది అని? అస్సలు ఈవీఎం ట్యాంపర్ కాదు. పబ్లిక్ మైండ్లో ఒక క్రియేట్ చేయాలి, మేము మంచి పని చేస్తున్నారు కానీ అవతల పార్టీ లంగా ఈవీఎంకి సెట్ చేసుకొని గెలిచినారంటే అవు పాపం, పాపం జగన్, పాపం చంద్రబాబు, పాపం కాంగ్రెస్ రావాలని ఇది డ్రామా. లేకుంటే నా ఛాలెంజ్, ఎవరైనా ఈవీఎం ట్యాంపర్ చేసి చూపిస్తే రాజకీయం విడిచేస్తాను. ఈ విషయం ఎలన్ మస్క్ కానీ మీ పార్టీ అగ్రనేత ఎలన్ మస్క్ అక్కడ అమెరికాలో కూర్చొని రాహుల్ గాంధీ తెలీదా? రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడు కదా. రాహుల్ గాంధీ చెప్తే కూడా నేను రాహుల్ గాంధీ ఈ విషయంలో నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా. ఈవీఎం ట్యాంపర్ చేయలేం. రీప్రోగ్రామింగ్ దీనిలో ఉండదు. నేను మస్తు తిరిగిన, సైంటిస్ట్ దగ్గర తిరిగిన, ఈవీఎం ఎక్కడ అవుతుంది, హెచ్సిఎల్ అన్నీ తిరిగి మొత్తం నాలెడ్జ్ తీసుకున్నా. 20 years నుంచి నేను ఫైట్ చేస్తున్నా. ఈవీఎం ట్యాంపర్ చేయలేం. బెట్ ఎవరైనా ట్యాంపర్ చేస్తే రాజకీయం పెట్టేస్తాం. జగన్ దాదాపు 2.5-3 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చాడు. సో ఎందుకు సక్సెస్ కాలేకపోయినట్టే మీరు చెప్పినటువంటి రీజన్ అయినా అంతే పబ్లిక్కి కసి, అంతే పబ్లిక్ సహించారు. 1 or 2 times ఓకే, ఏదో బూత్లు అట్లాంటి టాపిక్లు వాళ్ళకు టీఆర్పీ కోసం, టైంపాస్ కోసం, ఒక బాహుబలి పిక్చర్ లాగా, కేజీఎన్ లాగా ఓకే, కానీ 24/7 పబ్లిక్ ఒప్పుకోరు. సో వీళ్ళ లంగా పనులు పరిస్థితి తెచ్చింది అంతే. లేకుంటే జగన్ నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి కావాలి, కానీ జగన్ కూడా క్యారీడ్ అవే అయినాడు. క్యారెక్టర్ అసాసినేషన్ ఒకసారి చేయాలి, 2 సార్లు చేయాలి. 24/7 క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు మీరు. సో తప్పులు చేసినారు కాబట్టి పబ్లిక్ మైండ్లో వచ్చింది వీళ్ళు డెవలప్మెంట్ కాదు, ఫ్రీబీస్ ఇస్తున్నారు, ఏదో మాకు బానిసులు తయారు చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేస్తలేరు, వీళ్ళ మినిస్టర్లు ఉట్టి బూతులు తిట్టున్నారు, వాళ్ళ మజాక్ చేసుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు, ప్రజలకి మేలు చేయాలి అనే మైండ్లో లేదు అని ఆ మైండ్లో వచ్చింది కాబట్టి ఆపోజిట్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది కదా. అయ్యన్న పాత్రుడు రేపు స్పీకర్ కాబోతుండే, ఆయన అయితే మొన్న మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అని కూడా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. 100% ఓడిపోయినాడు కదా, 100%. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ చెప్పు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయినాడు కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? చావాలనా అంటే పొలిటికల్ ఫినిష్ కావాలి. ఇప్పుడు మేము చేస్తున్నాం తెలంగాణలో, బీఆర్ఎస్ ఫినిష్ కావాలి, లేకుంటే మళ్ళీ లేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ మా దగ్గర వచ్చేస్తే తృప్తిలో ఉండవద్దు, సెకండ్ క్యాడర్ తయారవుతుంది బీఆర్ఎస్లో, వాళ్ళు అవుతారు ఫ్యూచర్. సో ఫినిష్ చేయాలి. సో 100% అన్నయ్య పాత్రుడు అన్న మాట నేను ఒప్పుకుంటా. ఓడిపోయినాడు కదా, కేసీఆర్ కూడా ఓడిపోయినాడు లేదు కదా, కరెక్ట్. మరి అక్కడ ఉన్న కూటమి వర్సెస్ జగన్, మరి జగన్ పార్టీని అక్కడ క్లోజ్ చేసేటువంటి అవకాశాలనే డిఫికల్ట్. ఆంధ్రప్రదేశ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్, తెలంగాణ అట్మాస్ఫియర్ డిఫరెంట్. తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రప్రదేశ్ టోటల్ యాంగర్, రోషం, అది వేరే ఉంటుంది. ఇది ఈ గ్రౌండ్ వేరే. మీరు జగన్ సన్నిహితులు కదా, మీరు మాట్లాడారా ఈ మధ్య? మాట్లాడాలి. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న టైం దొరకలేదు. ఇప్పుడు పాపం ఓడిపోయినాడు కదా, పోతా ఇప్పుడు మాట్లాడితే చెప్తా, నువ్వు మస్తు చేసినావా రావి, లంగా మినిస్టర్లు నీకు ఈ అవకాశం తెచ్చినాను. నీట్ ఎగ్జామ్ పై ఎందుకు కేంద్రం మౌనం విడట్లేదు? ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రద్దు చేయమని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న పరిస్థితి కదా. ఇలా కాంగ్రెస్ మేము ర్యాలీతో పోయినాం. ర్యాలీలో మా మోటో ఏమంటే, ఇది నీట్ ఎగ్జామ్ది, ఈ ఎన్టీఏ ఇది వర్స్ట్ సిస్టమ్. భారత్ జోడో యాత్ర అప్పుడు, న్యాయ యాత్ర అప్పుడు 100 స్టూడెంట్ రాహుల్ గాంధీకి వచ్చి చెప్తున్నాను, మొత్తం ఇది ఎన్టీఏ సిస్టమ్ చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇది ఫస్ట్ టైం పేపర్ లీక్ కాదు, ఇది కంటిన్యూస్లీ రిపీటెడ్గా అవుతుంది. వ్యాపం నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత గుజరాత్,
దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మొత్తం మన ఇండియా. సో ఈ సిస్టమ్కి ఎవరు ఫాలో చేస్తున్నారు, అక్కడ కాంపిటెంట్ పర్సన్స్ లేరు, ఇంటిగ్రిటీతో లేరు. ఎవరికి అపాయింట్ చేస్తారు అక్కడ ఆ ఎన్టీఏలో? ఆ కమిటీ ఎవరు ఉన్నది? ఎవరు బీజేపీతో అఫిలియేటెడ్ ఉన్నారు, వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్తో అఫిలియేషన్ ఉన్నారు. ఎవరికి కాంపిటెన్స్ ఉన్నది, ఎవరికి టోటల్ ఆ అకాడమిక్స్ మీద మాస్టరీ ఉన్నది, వాళ్ళకు పెట్టలేదు. అక్కడనే పాయింట్. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్కి హైజాక్ చేస్తున్నానని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కదా, ఈ ఇన్స్టిట్యూషన్కి కూడా వీళ్ళు హైజాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే, మిస్టేక్ టోటల్ మీది ఎన్టీఏది, రెగ్యులర్గా మీరు ఇది చేస్తున్నారు. 35 lakh స్టూడెంట్స్ లైఫ్ అండర్ స్టేక్. డిప్రెషన్లో వాళ్ళు ఉన్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ పోయింది. కొన్ని రోజులు అంటే సైకాట్రిస్ట్ దగ్గర పోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ గవర్నమెంట్ 10 years నుంచి ఉన్నది కాబట్టి, ఇది రిపీటెడ్లీ అయిపోయింది కాబట్టి, ఇమీడియట్లీ మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ ధర్మేంద్ర ప్రధాన్ పక్క జరిగిపోవాలి. ముఖ్యమంత్రి చిన్న మాట ఉంటే కూడా మన్ కీ బాత్, తన్ కీ బాత్ అని మాట్లాడతారు. పాకిస్తాన్, యుక్రెయిన్ గురించి మాట్లాడతారు, చైనా గురించి మాట్లాడతారు. మాకు అది అవసరం లేదు. పిల్లల ఫ్యూచర్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? ప్రధానమంత్రికి లోక్సభ ఎట్లా నడిపించాలి, లోక్సభ స్పీకర్ ఎవరికి అపాయింట్ చేయాలి, ఆ నుల్లి పంచాయత్ పెట్టుకున్నాడు. కానీ మన దేశ్కే బచ్చోంకా, మన పిల్లల గురించి ఆలోచిస్తలేడు. సో వీళ్ళ తప్పు, టోటల్ మిస్టేక్ బై బీజేపీ గవర్నమెంట్ అండ్ ఇది ఎన్టీఏ. సో ఇది స్క్రాప్ కావాలి, ఈ సిస్టమ్ చేంజ్ కావాలి అని మా పోరాటం. ఎప్పుడు దాకా ప్రధానమంత్రి దీని మీద మాట్లాడరు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడు, అడ్వైజ్లు తీసుకోడు, ఈ ఎన్టీఏకి స్క్రాప్ చేసేసి కొత్త సిస్టమ్ పెట్టడు, అప్పుడు దాకా కాంగ్రెస్ అజిటేషన్ చేస్తుంది. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. గతంలో మీరు చెప్పిన ప్రొడక్షన్ కూడా నిజమైంది, ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అవుతారు అని. కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది. మరి కవితకు ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? కవిత అప్రూవర్ లాగా మారితే 1-2 monthsలో వస్తాడు. అప్రూవర్ లాగా మారకపోతే 6 months తర్వాత వస్తుంది. ఎందుకు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా? ఎలక్షన్స్ కాదు, అప్రూవర్ లాగా మారితే వెరీ గుడ్, రైట్. బీజేపీకి సపోర్ట్, ఎందుకంటే ఫ్యూచర్లో బీజేపీతో పోవాలి అని ఉన్నది కదా బీఆర్ఎస్కి. సో అప్రూవర్, కేజ్రీవాల్కి ఫిట్ చేయాలి. అప్రూవర్ అంటే 2 months, లేకుంటే 6 months. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఉంటుందన్న ధీమాతో ఉన్నారా మీరు? అదే ఏదైనా డౌట్, దాని తర్వాత కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి ఉంటాడు, అది కూడా చెప్పేస్తున్నాయి. ఇవాళ 100% ఉంటుంది కాంగ్రెస్. ఖతర్నాక్ విజన్ మిషన్తో ఉన్నాం. టైం బాగలేదు, మేమేం చేయాలి కనిపిస్తలేదు. 3-4 months డిసెంబర్ దాకా చూడండి, మొత్తం జిమిక్స్ అది చేసి చూపిస్తాం. అండ్ వాహా అవుతుంది, అది మాకు తెలుసు. అది ఎట్లా చేయాలి మీ ఛానల్ ముందు నేను చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది వ్యక్తి ఫిరోజ్ ఖాన్. థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు. థ్యాంక్ యూ. జై హింద్. సో ఇది రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపై కూడా పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం, హైదరాబాద్.